హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మొదట తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుపతిలోనే టీడీపీ నాయకులను కలిశారు. తర్వాత అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు. ఇక సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయత్రి నిలయం దగ్గరికి వెళ్లారు. చంద్రబాబును టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు దగ్గరికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఇక టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవరు గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లినా చంద్రబాబుకు స్వాగతం పలకటానికి కారు దగ్గరకు వెళ్ళలేదు. ఇక కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయత్రి నిలయం లోపలికి వెళ్లారు. గాయత్రి నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈఓ, టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే టీటీడీ అధికారుల తీరుతో అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జేఈఓ వీరబ్రహ్మం నుంచి బొకే తీసుకోవడానికి నిరాకరించి విశ్రాంతి భవనం లోపలికి వెళ్లిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు మొదట తిరుమలకు వస్తారని ముందుగానే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే టీటీడీ అధికారుల తీరును అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోనే ఉన్నతాధికారులు అనుకుంటున్నారా అని అదే టీటీడీలోని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేక ఇంతకాలం వైసీపీ సేవలో తరించిన అధికారులు ఆ మూడు నుంచి ఇంకా బయటకు రాలేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని విజయవాడ వెళ్లిన తర్వాత టీటీడీలోని ఉన్నతాధికారుల కథ చూడాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కారికాల వలన్, అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి కలిశారు.